మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు సరదాగా మీతో కాసేపు కబుర్లు, అదే మాట ముచ్చట పెడదామని ఈ వీడియో చేశానండి. ప్రతి వాళ్ళకి బాల్యం అనేది ఒక మధుర స్మృతి. ఎవరికైనా కొద్ది మందికి కాకపోవచ్చేమో. ఎందుకంటే మేము చిన్ననాటి నుంచి బాల్యం నుంచి కష్టాలు పడే ఉన్నామండి, సమస్యలేనండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ ఎక్కువ శాతం మందికి బాల్యం అనేది ఒక మంచి తీయని ఊహ. ఊహ కాదండోయ్, వాస్తవం. తీయని వాస్తవం. ప్రతి వాళ్ళం కొద్దో గొప్పో అల్లారు ముద్దుగానే పెరుగుతాం. ఇప్పుడు ఒకళ్ళిద్దరు పిల్లలే కాబట్టి ఇంకాస్త బాగా అల్లారు ముద్దుతనం ఎక్కువగా చూపిస్తున్నారు తల్లిదండ్రులు. అది సహజం కూడాను. ఈ బాల్య దశను దాటాక చదువులు, స్కూల్లో వేయడం, చదువులు అవన్నీ కూడా అయ్యాక ఒక 20 ఏళ్ళు దాటేటప్పటికి చిన్నగా జీవితంలో స్థిరపడే రోజు వస్తుంది. అదే పెళ్లి చేసుకుని కావచ్చు, ఉద్యోగాలు వచ్చి కావచ్చు, ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయ్యి మొత్తానికి వాళ్ళదంటూ ఒక జీవితం ఏర్పడుతుంది. ఇంకా అక్కడి నుంచి మొదలవుతాయి కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, ఏదైనా సరే అన్నీ చవిచూస్తూ వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడే సంతరించుకునే సమయం అది, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అంతకు ముందు దాకా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి జాలీగా గడిపేస్తూ ఉంటారు. వాళ్ళకై వాళ్ళు అన్నీ ఎదుర్కోవాల్సిన సమయం అన్నమాట అది. వాళ్ళకి పిల్లలు కలగడం, బాధ్యత వహించే సమయం రావడం ఇలా. సరే, ఇవన్నీ చాలామంది జీవితాల్లో సహజంగా జరిగిపోయేవే. అయితే ఇక్కడ కొంతమంది వారికి లభించిన జీవితం ఏదైతే ఉందో దానితో సంతృప్తి పడకపోవడం అనేది ఉంటూ ఉంటుంది. అది బహుశా వాళ్ళ వాళ్ళ మానసిక పరిణతిని బట్టి, స్థితిని బట్టి ఉంటుందేమో. సహజంగా నలుగురిలో పెరగడం వల్ల, పెద్దల మాటలు వింటూ పెరగడం వల్ల, కొంత బయట ప్రపంచం కూడా చూడడం వల్ల కొంచెం మనస్తత్వాల్ని పరిశీలన చేయడం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, సంసారాలని కానీ. అలాగే నాకు తెలిసిన ఒక జంట, ఆవిడని నేను కొంచెం ఎక్కువ ఎరిగి ఉండడం, అది చూస్తే ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తితో ఉండేవారు ఆవిడ. భార్యాభర్తల కోణంలో పరిశీలిస్తే భర్త చాలా మంచివాడు, భర్త కోణంలోనే చెప్తున్నాను సుమండి, సాత్వికుడు. ఆవిడ ఎంత చెప్తే అంత, ఏది చెప్తే అంత, చాలా సిన్సియర్గా ప్రేమించేవాడు. కొద్ది గొప్ప ఉన్న లోపాలని ఆవిడని నొప్పించకుండానే వ్యవహరించేవాడు ఆయన. కానీ ఆవిడ మాటల్లో తమాషా ఎప్పుడూ ఏదో అసంతృప్తే. అయిన వాళ్ళనైనా, ఫ్రెండ్స్నైనా, దాదాపు ఎక్కువ మందిని విమర్శనా దృష్టితోటే ఉండేది ఆవిడ. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయడం చాలా తొందరగా చేసేది. అంత తొందరగాను వాళ్ళ మీద ఎడముఖం పెడముఖం అయిపోయేది ఆవిడ. అలాగే భర్తని గురించి కూడా ఆయన ఒక 10 పాయింట్లు ఆవిడ దాంతో ఆవిడ మాటనే ఏకీభవించి 10 పాయింట్లు ఉదాహరణకి విన్నా, 11వ పాయింట్ ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే వెంటనే ఆవిడ అసంతృప్తితో వేగిపోయేది. ఇదంతా ఏదో వాళ్ళని విమర్శిద్దామనేది కాదండి. జీవితంలో ఏదైతే లభ్యం అవుతుందో దాన్ని తరచి పరిశీలించుకోకుండా లేని దానికోసం, కాని దానికోసం మనసును ఎప్పుడూ అసంతృప్తితో నింపుకుంటూ అలా వేగే జీవితం చాలించేసింది ఆవిడ పాపం. ఉన్న జీవితాన్ని అనుభవిస్తూ, అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, భగవంతుడు మనకి ఇచ్చినది. అంతకంటే ఏం చేయలేం కదా, ఏటికి ఎదురీదలేం కదా. ఉన్నంతలో జీవనయానం సాగించకపోతే మనసు ఎప్పుడూ వికలంగానే ఉంటుందండి. ఆ మనసు వికలంగా ఉంటే తద్వారా అనారోగ్యాలు వస్తాయి. ఎలాగూ వస్తాయి, ఇంకాస్త ఎక్కువ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి జీవితం అందరికీ కూడా పూలపాన్పులాగా, నందనవనంలాగా ఎప్పుడూ ఉండదండి. అయినవాడికి కాదు, డబ్బున్నవాడికి డబ్బున్న కష్టాలుంటే వాళ్ళకొక రకమైన కష్టాలుంటాయి. తరగతి వాళ్ళకొక రకమైన కష్టాలుంటాయి. డబ్బు లేని వాడికి, పేదవాడికి వాడికుండే కష్టాలు వాడుకుంటాయి. అందుకని అందరికీ ఎప్పుడూ కూడా జీవితం సుఖప్రాయంగా ఉండదండి.
ఉన్నంతలో జాగ్రత్తగా బండి నడపడమే చేయాల్సింది. ఇవాళ ఇలా కబుర్లు చెప్పాలి అని అనిపించిందండి. మళ్ళీ రేపు ఆదివారం, ఎల్లుండి ఒక కథతో మీ ముందుకొస్తాను.